హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో అటుకుల తాలింపుని ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, వేరుశనగ గుళ్ళు వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. ఇవి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చిని వేసుకోవాలి. ఇవి మొత్తం వేగే వరకు ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇవి వేగినాయి కదండి, ఇప్పుడు మనం అటుకులు వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఈ విధంగా కలుపుకున్న తర్వాత పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, కారం వేసుకొని కలుపుకోవాలి. ఈ అటుకులకి పసుపు, ఉప్పు, కారం మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి, లేకపోతే అడుగంటేస్తుందండి, మాడిపోతాయి అడుగున అటుకులు. ఈ విధంగా మొత్తం అటుకులకి పసుపు, సాల్ట్, కారం మొత్తం కలిసినాయి కదండి. మరొక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే అటుకులు క్రిస్పీగా అయ్యే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాతనే క్రిస్పీగా ఉంటాయండి అటుకులు, వేడి మీద క్రిస్పీగా ఉండవు. అంతేనండి, అటుకుల తాలింపు రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.